ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. ఆగస్టు 11వ తేదీ స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం మంగళవారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభాశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈ రోజు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. అండ్ వీడియో పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 5:59 సూర్యాస్తమయం సాయంత్రం 6:47 ఈ రోజు తిథి త్రయోదశి తెల్లవారుజామున 4:54 వరకు ఉంటుంది. తదుపరి చతుర్దశి ప్రారంభమవుతుంది. నక్షత్రం పునర్వసు ఉదయం 10:09 వరకు ఉంటుంది. యోగం సిద్ధి సాయంత్రం 6:51 వరకు ఉంటుంది. కరణము పణజి తెల్లవారుజామున 4:54 వరకు ఉంటుంది. తదుపరి భద్ర మధ్యాహ్నం 3:23 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 3 గంటల నుండి 4:30 వరకు ఉంది. యమగండ కాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు ఉంది. గుళికాకాలం మధ్యాహ్నం 1:56 నుండి 3:31 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు ఉంది. మరలా తిరిగి రాత్రి 10:46 నుండి 11:36 వరకు ఉంది. వర్జము సాయంత్రం 5:26 నుండి 6:53 వరకు ఉంది. ఇక ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:47 వరకు ఉంది. అమృతకాలం ఉదయం 7:59 నుండి 9:25 వరకు ఉంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:25 నుండి 5:13 వరకు ఉంది. ఈ రోజు విశేషాలు మాస శివరాత్రి శుభ ముహూర్తాలు ఈ రోజు ఎటువంటి కార్యక్రమాలకు అనుకూలంగా లేదు. చివరిగా నేటి మంచి మాట, ఎన్ని సమస్యలు ఎదురైనా మనసులో నమ్మకం ఉంటే ప్రతి చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇవ్వండి ఈ రోజు పంచాంగం వివరాలు. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.